మరికొంతమంది మనం మాట్లాడదాం అన్న. ఇప్పటివరకు ఏంటంటే స్నేహం అంటే మనం అనుకుంటాం చిన్నప్పుడు చాలా క్రేజీ మూమెంట్స్ ఉంటాయి, చిన్న చిన్న కోపడడాలు, గిల్లి కజ్జాలు, ప్లస్ కొట్టుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. మరి పెద్ద అన్న సుదర్శన్ అన్న కూడా మీతో, ఎందుకంటే చిన్నప్పుడు క్లాస్మేట్గా ఉంటున్న నేపథ్యంలో మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వీక్నెస్లు కూడా ఉంటాయి. ఎందుకంటే దాన్ని బట్టి ఆటలు కూడా ఆడిస్తాం మనం, ఎందుకంటే కామెంట్ చేయడము. ఇప్పుడు దాన్ని ర్యాగింగ్ అని చెప్పి అంటున్నాం, కానీ చిన్నప్పుడు అది ఇంకా ఎక్కువగా ఉండే. ఒకరొకరికి మనకున్నటువంటి అనుబంధం అట్లా ఉండేది. మరి అట్లాంటి ఒక క్రేజీ మూమెంట్స్ కానీ, అన్నతో ఉన్నటువంటి చిన్నప్పుడు ఒక చిలిపి చేష్టలు కానీ అట్లాంటివి మీకు ఏమన్నా దృష్టిలో ఉన్నాయా? లేకపోతే సీరియస్గానే ఉండి అన్న రాజకీయాల్లోకి ఇట్లా స్ట్రేట్గా వచ్చాడా? మీతోటి కలిసినటువంటి అనుబంధంలో క్రేజీ మూమెంట్స్ ఏమైనా? సరే అన్న, నా పేరు నాగవల్లి శ్రీనివాస్. పెద్ద సుదర్శన్ గారిని అంటే నేను దగ్గరగా చూసి వారిని అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నాకు జూనియర్ అతను సుదర్శన్ రెడ్డి గారు, నాకు జూనియర్, నేను సీనియర్. అంటే ఆయన మా తమ్ముడి క్లాస్మేట్, వేణు అని మా తమ్ముడి క్లాస్మేట్. నేను 88-89లో డిగ్రీ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నేను జాయిన్ అయినా. వీళ్ళు 88-89కు ఇంటర్మీడియట్కి వస్తారు. మా తమ్ముడును సుదర్శన్ రెడ్డి ఇంకో వ్యక్తి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళ ఫాదర్ కానీ వాళ్ళు కానీ అప్పుడు ముందు నేను పోయిన వాటికి ఇట్లా పలాని శ్రీనివాస్ తోటి మీరు ఉంటే మంచిగా ఉంటారు రూమ్లో అని వీళ్ళను నా రూమ్ పంపిస్తే మేము సుదర్శన్ రెడ్డి గారు మొత్తం కలిసి ఒకటే రూమ్లో ఉన్నాం. అంటే మా తమ్ముడు సుదర్శన్ రెడ్డి, నేను ఇంకో బాలు అనే వ్యక్తి ఉండే. వీళ్ళు ఇంటర్మీడియట్కు పంచతాన జూనియర్ కాలేజీలో మనం సుదర్శన్ రెడ్డికి పంచతాన సీట్ వచ్చింది. అప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసిందంటే ఆయన ఈ స్టడీలో మాత్రం అంటే ఊకే కాలేజీకి పోవాలను లేకపోతే ఊకే బుక్ పట్టుకుని చదువుకోకుండా ఆయనకు ఆ నాలెడ్జ్ అనేది మెమరీ పవర్ బాగుంటుంది. ఆయనకు మెమరీ పవర్ బాగుంటుంది, ధైర్యం ఎక్కువ. చూసిన కాడికి ఏమైనా చెప్పి నేను కూడా చెప్పి సుదర్శన్ రెడ్డి గడుపు అంటే అటు పోయి చేసుకొచ్చే పని. నా కాలేజ్ ఆయన ఇంటర్మీడియట్, నేను డిగ్రీ, నా కాలేజ్ పోయి పని అని చెప్పేది అనమాట. చిన్నోడు కదా, ఇది సబ్మిట్ చేసి రాపో అంటే ఆయన వెళ్ళేది. అయిపోయిందా పని అంటే అయిపోయిందని. అంటే డిగ్రీ స్టూడెంట్కు ఇంటర్మీడియట్ హెల్ప్ అంటే ఆయన చేయగలుగుతాడని నాకు అర్థమైపోయింది. అది నేను అబ్జర్వ్ చేసిన ఒకటి. దాని తర్వాత నేను డిగ్రీ అయిపోయింది, వీళ్ళు బిఫోర్ ఇంటర్కే వచ్చేసాను. నేనేమో ఇక ఇక్కడ రాజకీయాలు అంటే నేను మా ఫాదర్ ఇట్లా రాజకీయాలు, మా పెదనాన్న సర్పంచ్ ఉండే. అప్పుడు ఎంసీపీఐ అంటే ఇక వీళ్ళు ఎంత చెప్పంటే ఉరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్జీ పెట్టుకుందంటో లేడు, ఏజెంట్ లేరు. కాంగ్రెస్ పార్టీకి తక్కువ మంది ఉంది. అంటే పుట్టిందే ఇక్కడ అన్నతో అనుకోవచ్చా? అంతకుముందు ఉండే సీనియర్స్ కొంతమంది ఉండే, కానీ వాళ్ళు నామకే వస్తుండేది. ఉన్నతోటే ఎంసీపీతో కలిసి ఉండేది. ఎంసీపీ అంటే అప్పుడు ఓంకర్ గారు పటిష్టంగా అన్ని గ్రామాల్లో చేసిండ్రు. ఇక్కడ ఉన్నది కానీ దానికి రూపురేఖలు లేవు. సరే నేను రాలేదు, ఎందుకంటే నా 3 years ఉంటాయి కదా డిగ్రీ. ఈయన బిఫోర్ వచ్చిన తర్వాత ఇక్కడ రాయకెళ్ళ ఫస్ట్ యూజిత్ యూత్ క్లబ్ మాది. అంతకుముందు మేము యూజిత్ యూత్ క్లబ్లో మేము అందరం పార్టిసిపేట్ చేసేది. ఏది మాకంటే సీనియర్స్ తోటి చేసి మేము ఇక్కడ నల్లబెల్లిన వినాయక చవితి చేసిన, శ్రీరామణం చేసిన మేమే యూతే. అప్పుడు విలేజర్స్ చేయకపోయేది. మేమేం చేసినా మేము నాటకాలు రాసుకొని మేము నాటకాలు వేసి వీళ్ళందరూ మేము ఏంటంటే మేము సుదర్శన్తో సహా మేమే యాక్షన్ చేయాలి, మేమే రాసుకోవాలి, మాకు ఇంకో లేరు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అన్నీ మీరే. నేను కూడా ఇట్లా మేము రాసుకునేది. విలేజర్స్ ఎట్లా వచ్చారు కానీ మా పిల్లలు వేస్తారని మాకు ఫుల్ బ్రహ్మరథం బట్టి. అప్పుడు సినిమాలు కాదు, మా నాటకాలు చూడడానికి వచ్చే విలేజర్స్. మేము నవరాత్రులు చేసి ఊరేగింపు బ్రహ్మాండం చేసి, కరెంట్ లేకపోతే పెద్ద వైర్ వేసుకుని తలిగించుకుంటా లైట్లు పెట్టుకునేది అనమాట. పొడుగుతా కొండీలు తలిగించేదా? మా వెనక మా పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేశారంటే కొండీలు తలిగించేది. ఆ లైట్లు పెడితే మా వెనక బండ్లు కట్టేది అని, ఎడ్ల బండ్లు కదా కట్టి ఊరేగింపు చేసేది. అరే మన పిల్లలు అనుకోని అట్లా మేమంతా కలిసి ఉమ్మడిగా పార్టీలు పక్క. సరే ఆయన యోజిత్ యూత్ క్లబ్కు పనిచేసిన తర్వాత వీరన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉనికి లేనప్పుడు వారి గురువు ఉండే లింగమూర్తి అని, ఆయనే ఇక్కడ కావాలి అని వాళ్ళ పార్టీల విషయం అంటే అప్పుడు మాకు రాదు పార్టీల విషయం, మేము చదువుకుంటాను. వీరిని తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత యాక్టివ్ అయిపోయాడు. ఏదిగా యోజిత్ యూత్ క్లబ్ అనేది ఒక భాగం. అక్కడి వరకు 1 year పనిచేసిండు, దాంట్లో యాక్టివిటీస్ అయినాయి. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎప్పుడైతే యాక్టివిటీ అయిందో వీరు చెప్పినట్టు, అరే మరి ఒక పార్టీ స్వచ్ఛంద యోజిత్ క్లబ్ అంటే అన్ని పార్టీకి సంబంధించిన ఉంటాం. మరి ఈయన పార్టీల యాక్టివిటీ అప్పటికే మండలు అది కాంగ్రెస్ అయినట్టునే, మరి పార్టీ అయినా ఉంటే మరి యూత్ క్లబ్ ఇట్లా అని కొంచెం చర్చ వచ్చినట్టున్నది. నేను డిగ్రీ నుంచి రాగానే నాకేం చేసిందంటే, వీళ్ళు ఏం చేసినంటే యూత్ క్లబ్ మరి అధ్యక్షుడు చేయాలి, మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ఉండొద్దు అన్న తర్వాత నన్ను ప్రోత్సహించి పార్టీ పరంగా ఏంటంటే నేను పార్టీలో తిరగపోయేది. మా ఫారీలో పార్టీ ఉండేది.
అయితే సీనే ఉండాలి అన్న తర్వాత పోటీ పెట్టాలి కదా. నేను పోటీకి సుదర్శన్ తర్వాత యూత్ క్లబ్ ప్రెసిడెంట్ నేనే అన్న తర్వాత చలో కానీ మరి ఉందాం అంతా యూత్ ఉన్నారు అన్న తర్వాత మరి సుదర్శన్ రెడ్డి ఆలోచన నేను అనుకుంటా ఏమనుకున్నాడు, నాకు పోటీ పెట్టలే. ఆయన పోటీ ఎగ్నెస్ట్ అంటే పోటీ మిమ్మల్ని గౌరవించిండు, ప్లస్ మీకు రెస్పాన్స్ రూమెంట్ ఉన్నాడు, లేకపోతే యూత్ అంటే యూత్ క్లబ్లో రాజకీయాలు ఎందుకు అనుకున్నాడు నాకు ఆలోచన వచ్చింది. అంటే యువజేతల యూత్ క్లబ్లో రాజకీయాలు ఎందుకు అనుకునే ఉంటాడు. సరే సీన్ అధ్యక్షుడు ఉంటాడని చెప్పిండు ఆయన. ఇక మనం పోటీ అద్దు సీన్కి అయితే అంటే నేను ఇనానమస్ అధ్యక్షుని అయినా అంటే నేను చెప్తేనండి ఇనానమస్ అధ్యక్షుని అయినా అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ, నేను ఎంసీపీ పార్టీ తరఫున మా ఫాదర్ వాళ్ళు ఉంటే ఇక నేను ఎంసీపీ పార్టీకి అంటే క్రియాశీల కార్యకర్త కాకపోయినా అన్నట్టే కదా అర్థం. అన్న తర్వాత ఆ సీను నువ్వే అని అన్నాడు. అంటే సరే నేను అధ్యక్షుని అయినా. అధ్యక్షుని తర్వాత అప్పుడు మా ఎవరి 20,000 చెక్కు నేను సరే యాక్టివిటీ నాకు అందులో పరిచయాలతో వచ్చిన తర్వాత మరి సరిపోగదా బిల్డింగ్ కట్టాలి. అప్పుడు నేను అధ్యక్షుని మాకు మా పిల్లలు ఇట్లా సర్పంచ్ ఉన్నట్టు 2 గుంటల భూమి రాసిచ్చాను. సుదర్శన్ మరి ఇలా బిల్డింగ్ కట్టాలంటే మరి అధికారం అప్పుడు కాంగ్రెస్ ఎంసీపీకి ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు కానీ అధికారం పార్టీ ఉండదు కదా. అంటే ఆయన ఏం చేసిండేది కదా నన్ను, ఇక నువ్వు బసవరాజ్ సార్ దగ్గర పో నేను చెప్తా పోతే లెటర్ తెచ్చుకోపా అన్నాడు. అంటే నేనే ఒక దోస్తుని తీసుకొని పోయినా. పోతే బసవరాజ్ సారయ్య గారు అప్పుడు ఏం చేసినంటే ఒక లెటర్ ప్యాడ్ మీద సంతకాలు పెట్టి 3 లెటర్ ప్యాడ్లు ఇచ్చింది నాకు. ఏం రాసి ఉండదు అందులో. ఆయన ఎమ్మెల్యే అప్పుడు. ఆయన లెటర్ ఇచ్చిండు. ఆయన డీసీబీ అధ్యక్షుడు అని ఇచ్చిండు, లెటర్ ఇచ్చిండు. వచ్చినాక సీన్ చూసినావు అన్నాడు. అంటే దాంట్లో కూడా నన్నే తోలిండు. అధ్యక్షుడు కూడా మీకే ఇవ్వాలి అంటే ఆయనకి అక్కడ రాజకీయాలు ఒకటి, మనకు ఫ్రెండ్షిప్ వేరు, మన మిత్రత్వం వేరు. ఈ యూత్ క్లబ్ అనే ఒకటి. నేనే పోయినా. నేను పోయిన తర్వాత మన మీ భాస్కర్ మేము బండి పోతే ఆయన లెటర్ పట్టుకనే సుదర్శన్ తోలిండు అని చెప్పినా నేను. అప్పుడు ఫోన్లు లేవు కదా. ఒక మాట మీద ఆయన ఎప్పుడు చెప్పిండేమో కానీ మాకు 3 లెటర్లు ఇచ్చిండు. ఉత్తగా ఎంటీ ఒక ఎమ్మెల్యే సంతకం పెట్టిన ఎంటీ లెటర్ ప్యాడ్స్. ఆ యూత్ ఆ ఏజ్ లోనే ఇంత ప్రభావవంతంగా ఉండే రిప్రజెంటేషన్ అవి ఎందుకంటే రామసాయం సురేందర్ రెడ్డికి రిప్రజెంటేషన్ పెట్టాలి. ఒకటి యూత్ క్లబ్ వాళ్ళకి నెహ్రూ యువ కేంద్రం వల్ల పెట్టాలి. వాటి కోసం 3 తెమ్మంటే మేము పట్టుకొచ్చినాం. ఇక ఆ ప్రాసెస్ ఆయనే చూసుకున్నాం. మళ్ళీ రామసాయం సురేందర్ రెడ్డి ఎందుకంటే ఆయన ప్యానల్ కదా అది, మరి గురువు కాబట్టి ఆయన ఒక లెటర్ పెడుతున్నాం అన్నట్టు చెక్ వచ్చింది. మరి మేము బిల్డింగ్ కట్టాలి. అంటే వారి నిబద్ధత ఏంటంటే మనకు ఊళ్ళో పని కావాలి. పార్టీలకు అతీతంగా ఇప్పుడు మొన్న కూడా ఎమ్మెల్యే అయినప్పుడు ఎలక్షన్లు ఏంటంటే ఎలక్షన్ల వరకే పార్టీలు పోయి తర్వాత అంతా అన్ని దానికి నేను నిదర్శనం చెప్తున్నా. నేను తీసుకొచ్చిన తర్వాత అలా నీకు బిల్డింగ్ కాదని ఎవరు కాంట్రాక్టు పట్టడం కట్టాలి. నేను అధ్యక్షుడు కదా. ఏమనంటే మా నాన్నతోటి మామ నీ కొడుకు అధ్యక్షుడు వచ్చి నువ్వు కట్టు అంటే మా ఫాదర్ ఏం చేసినంటే ఆ బిల్డింగ్ కట్టాడు. యూత్ క్లబ్ ఇప్పుడు ఉంటే మీరు చూస్తే అక్కడ బిల్డింగ్ ఉన్నది. అప్పుడు స్పోర్ట్స్ పెట్టేది మేము మా ఆధ్వర్యంలో. తర్వాత అప్పుడు మద్యపాన నిషేధం కూడా వచ్చింది. మద్యపాన నిషేధం మా ఫోటోలని ఇప్పుడు మద్యపాన నిషేధానికి కూడా మాకు వ్యతిరేకంగా మేము అన్ని వలగొట్టి హంగామా చేసినాం అన్నట్టు. మీరు అన్నట్టు మేము ఈ ట్రాక్టర్లను ఆయన మాట్లాడేది ట్రాక్టర్లు అందరినీ మీరు పెట్టాలని సుదర్శన్ మాట్లాడితే పెడితే అందరూ పోయి మట్టి పోతే పోయి రోడ్లు వేయాలి. అంటే సుదర్శన్ రెడ్డికి రాజకీయాలని తర్వాత నెక్స్ట్ ఊరు ముఖ్యం, ఫ్రెండ్స్ ముఖ్యం, సర్వీస్ ముఖ్యం. దానికోసం నేను చెప్తున్నాను. తర్వాత రోడ్లు పోసేది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే రాజకీయంగా పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇటువంటి అధ్యాయాలని ఉంటారు కదా. అందుకే ప్రజానాయకుడు అయినా. అందుకే ప్రజానాయకుడు. ఊళ్ళో ఉన్న గొడవలు ఎవరైనా కానీ ఈ చిన్న ఊళ్ళో పంచాయతీ చేయకపోయాయి ఆయన. ఈ పంచాయలు మీరు పెట్టుకోవద్దు అసలు. ఫస్ట్ మీరు కలిసి ఉండాలి. ఆ పంచాయలు ఆగడానికి రావద్దు అనేది. ఇప్పటి వరకు కూడా ఎవరి విషయం జోక ఊళ్ళో పంచాయతీ అసలు వాటి జోలికి పోడు ఆయన. తర్వాత ఏమని చెప్పాడంటే నాకు చాలాసార్లు మేము నేను మాట్లాడినప్పుడు సీను మనోళ్ళు బయటికి పోవాలి. ఎక్కువ శాతం బయటికి పోయినప్పుడే వాడు డెవలప్ అవుతాడు. చదువుకోవాలి, బయటికి పోవాలి. ఊళ్ళోనే ఉండి చిన్న రాజకీయాల కాడ మనోళ్ళు అక్కడనే ఆగిపోవద్దు, బయటికి పోవాలి. ఎంత బయటికి పోతే అంత డెవలప్ అవుతాడు మనిషి. మనోళ్ళు ఒక గ్రూప్ ఒకసారి నాతో గ్రూప్ కనుక ఉండి కొంచెం ఏమైనా చేయగలిగితే మంచి అవి ఉన్నాయి. అట్లాంటి బ్యాచ్ మనకు ఉంటే మంచిగా ఉండే. ఆయన ఆలోచన ఏంటంటే మనోళ్ళని ఎదగనియాలి. ఎవరు ఉంటారు చెప్పు అంటే మరి అంత పెట్టుబడి పెట్టి ఉండే అంత మన దాంట్లో లేరు. మరి అంత చిన్న కుటుంబాలు ఉన్నంతలోనే మనోళ్ళను ఎదగనియాలి. మనోళ్ళు బయటికి పోవాలి, మనోళ్ళు డెవలప్ కావాలి. నా వాళ్ళు డెవలప్ కావాలి. పార్టీలు ఏమన్నా కానీ. అందుకని ఊళ్ళో రాజకీయాలు ఆయనకు సంబంధం లేదు, ఊళ్ళో పంచాయతీ సంబంధం లేదు. మా నాన్న కూడా మామని నువ్వు ఇది చేయి నాకు అని గడపాలంటే అట్లా చెప్పేది. నాకు చేయాలి అన్న తర్వాత ఆయనకు జడ్పీటీసీ అయినప్పుడు కూడా
మా ఫారెస్ట్లో అందరికీ టీఆర్ఎస్కి. ఎందుకంటే మరి ఎప్పుడైతే ఎంసీపీ పోయిన తర్వాత కాంగ్రెస్ ఇది పోయిందో, అంతకుముందు కాంగ్రెస్కి అగెనిస్ట్ చేసిన వాళ్ళే కాబట్టి మళ్ళీ ఎర్ర జెండా తర్వాత ఈ గులాబీ జెండానే అని అందరూ ఈ పార్టీలోకి వచ్చారు. జెడ్పీటీసీ పొజిషన్ మీ అందరూ సపోర్ట్ చేసి ఆయన గెలిచింది. అసలు 2004లో సురేష్ రెడ్డి ఎమ్మెల్యే పోటీ చేయాలి, డబ్బులుంటే చేసేవాడు. అసలు ఖమ్మంపాటి లక్ష్మణరెడ్డి టికెట్ ఇవ్వడానికి కారణం కూడా సురేష్ రెడ్డే. ఖమ్మంపాటి లక్ష్మణరెడ్డి యాక్టివ్ ఉన్న అది కాదు, కానీ ఈయనకు డబ్బులు లేవు. పరిస్థితులు కూడా ఉన్నాయి, పరిస్థితులు ఆయనకు అనుకూలించాక సరివరితం చేసిండు. దాని తర్వాత ఏది మళ్ళీ పొత్తులో భాగంగా ఒకసారి ఏది ప్రకాష్ రెడ్డికి ఒకసారి అంటే గెలిపించుకుంటూ వచ్చిండు. ఆయనకు ఛాన్స్ వచ్చేసరికి ఎప్పుడైంది, తెలంగాణ వచ్చే వరకు ఆయనకు ఛాన్స్ రాలే. ఓకే అంటే ఏదో ఒక యూనివర్స్ అది చూసింది. ఎందుకంటే తను నిబద్ధత అనేది కూడా, నాయకత్వ లక్షణాలు అనేది కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఈ సమాజానికి అవసరం. కాబట్టి ఎవరు అయినా సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తనని క్లెయిమ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా నిబద్ధతతో పనిచేసి దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి యావత్ తెలంగాణ కూడా తన అస్తిత్వం కోసం పోరాడుతున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ ఒక్కటైపోయి తన తెలంగాణ ఉద్యమంలో మేము అందరం చేరుతున్నామని చెప్పంటే ఫ్రెండ్స్ ఒత్తిడి కోసమే తాను పార్టీలోకి చేరినటువంటి విషయం ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ పెద్ది సుదర్శన్ రెడ్డి మంచి నాయకుల్ని కూడా బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చారు. కానీ ఆ పెద్ది సుదర్శన్ రెడ్డినే ఈ స్నేహితులే, ఈ స్నేహ బృందం అనేదే ఇక్కడ ఉద్యమంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఉందని చెప్పి అంటున్నారు. మరి అట్లాంటి ఫ్రెండ్షిప్ అనేది ఎంత గొప్పదో మనం చూసుకోవాల్సింది. ఎందుకంటే ఈ ఫ్రెండ్షిపే పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తిని కూడా ఉద్యమానికి పరిచయం చేసినటువంటి ఒక గొప్ప ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ విషయం కూడా ఎవరికీ తెలియదు, మనం కూడా చూసి విని ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్న, మీకు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నతోటి ఒక చిన్ననాటి జ్ఞాపకాలు ఏమున్నాయి, మీరు ఏం పంచుకుంటారు ఆ టీవీతోటి? నేను చదువుకోలేదు, 4 వరకే బయట చదువుకున్నాను. కాన్బాయిలో, మా ఊళ్ళో ఒక కాన్బాయి ఉండే, అలా చదువుకున్నాను. నేను వ్యవసాయం చేస్తాను. ఆయన కన్నా ఒక 6-7 సంవత్సరాలు పెద్ద. నేను వ్యవసాయం చేసుకుంటే పక్క ఇల్లు మాయి అదేవాడ. ఆయన చదువుకున్నప్పుడు నా క్లాస్మేట్ కాదు, నేను వ్యవసాయం చేసుకునేది. ఆయన ఎల్ఐసి ఏజెంట్గా తీసుకున్నాడు ఫస్ట్ స్టార్టింగు. ట్రాక్టర్ తోలేదు. ఎల్ఐసి ఏజెంట్ తీసుకొని పరిచయం, నాకు ఎల్ఐసి చేయాలన్నా అని మా ఇంటికి వచ్చిండు. పక్కకే ఇల్లు మాది. 10 ఏళ్ళ తర్వాత అన్న ఎల్ఐసి చేయాలంటే నేను చేయలేదు తమ్మని. అప్పటి వరకు ఒక 4-5 ఎల్ఐసీలు కట్టించిన. నేను కట్టించిన చేయకుండా వేరే వాళ్ళతో కట్టించిన మా పక్క వాళ్ళతో ఇట్లా కట్టించిన, ఒక 5-6 కట్టించిన. అప్పుడే నేను కట్టించినాక పరిచయం అయినాక అప్పటి వరకు బాగా కాంగ్రెస్ అధ్యక్షుడు అయిండు. కాంగ్రెస్ పార్టీ పోయిండు. కానీ యూత్గా నేను వ్యవసాయం చేసేది. యూత్గా మా తమ్ముడు వీళ్ళంతా వెళ్తే కానీ మేము వ్యవసాయంలో వెళ్ళిపోయినాం. ఎల్ఐసి గురించి పరిచయం ఏం చేసిందంటే, నీ క్రాంతి పథకం బాగా ఇప్పిస్తప్పుడు బాగా తవ్వుకుంటాను. నేను క్రాంతి పథకం బాగా ఇప్పిస్తారని నన్ను అది చేసిండు. నాకు ఎల్ఐసి ఇప్పించినావు అన్న, నీకు బాగా పెట్టిస్తా అన్నాడు. పట్టి తీసుకుపోయాడు. వరంగల్కు కలెక్టర్ ఆఫీస్కి పోయినాం ఇద్దరం. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, 5-6 మంత్రులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి చిన్నపోడిపోతాను. ఆయన ఎవరు చెక్ చేస్తలేరు. నన్ను పోలీసు వాళ్ళు అడ్డగిస్తాను, ఇంత ఖరీదాగా ఇంత ఎత్తున్నా ఆయన బడే ముత్తంత పోడు. ఆయన ఎవరు చెక్ చేస్తలేరు. నన్ను ఎవరు ఆపుతాను, చెక్ చేస్తాను. మా అన్న అంటిసి పెడతాను. నన్ను ఆ మంత్రులు మాందాటి నరసింహారెడ్డి కానీ అప్పుడు ఆ గడ్డ పైన ఉండే ఆయన పేరు ఏదో ఉన్నది, పురుషోత్తమరావు, వీళ్ళందరి దగ్గర రోజుకి ఒక్కరి దగ్గర తిప్పుతాను. నన్ను ఎక్కడ చెక్ చేసుకుంటే ఆ గ్రామంలో ఏమైందంటే, ఈ పాక సాంబార్నయి బండ్లు పట్టుకున్నారు, మన టేక్ కట్టే బండ్లు, ఎక్కడ ధర్మసాగర్లో పట్టుకుంటే అప్పుడు ఏం చేసినంటే ఈయన నన్ను ఎక్కించుకొని చక్కగా ధర్మసాగర్ తీసుకుపోయినాక నీ పేరేందని అక్కడ ధర్మసాగర్ వేస్తే అడిగి, నా పేరు సుదర్శన్ రెడ్డి. నేను బాగా కాంగ్రెస్ అవతలికి నడవన్నాడు సార్. నడవగానే ఆయన అలవాటు ఉంటుంది, గిట్లా అంగించి గిట్లా అంటాడు. మెట్లు ఎక్కేటప్పుడు గిట్లా అనుకుంటాడు ఇప్పటికైనా. ఇట్లా అనగానే ఏమనుకున్నాడు వాడు, చాలా అవతలు దిగి అని తిట్టిండే సార్. తిట్టగానే ఇద్దరం వచ్చినాక బసరా సారాయి కాడికి తీసుకుపోయినాక అన్న నాకు ఇట్లా అన్నాడంటే, మళ్ళీ అప్పుడు జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. మరి ఆ జిల్లా అధ్యక్షుడిగానే ఉన్నాడు సార్ అన్నప్పుడు. కాల్చిన అన్నలు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. మళ్ళీ ఫోన్ చేయగానే ఇక తిట్టగానే మళ్ళీ సారు రమ్మనగానే పోయే వరకు లాంఛనాలతో రూమ్ ఏర్పాటు చేసి, అప్పటి వరకు కోడిగుడ్డు భోజనం తింటాడు తమ్ముడు. మాకు భోజనం తయారు చేసి రూమ్లో కూర్చుని ఎస్ఐ గారు రాండి సార్ అని ఇద్దరిని కూర్చుని ఆ భోజనాలు పెట్టించి, కర్ర ఏం మాత్రం ముట్టుకోకుండా 2 బండ్ల కర్రని ఇచ్చిపెట్టిండు, పాక సామాన్ని ఇచ్చిపెట్టినాక మళ్ళీ అదొకటైంది. మళ్ళీ ఒకటైనాక మళ్ళీ ఒక 8 రోజులకు మళ్ళీ తీసుకుపోయింది. బావి గురించి తీసుకపోతే మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోయిన. అప్పుడు దుగ్గొండి బాబు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఇప్పుడున్న బాబు. ఆయనే పుల్ల భాస్కర్కు 2 గన్మెన్లు ఉన్నారు. నేను మెట్లు ఎక్కుతాను, కలెక్టర్ ఆఫీస్ ఎక్కుతాను, పుల్ల భాస్కర్ ఇటు వస్తాడు.
2 గన్మెన్లు ఉన్నారు. ఈయన ఇట్లా ఇట్లా అన్నాడు, ఇట్లా అని ఇట్లా అనుకున్నాడు మెట్లు ఎక్కుకుంటూ. అదే ఆయన మెట్లు ఎక్కిటాడు అనే స్టైల్ ఒకటి ఉంటుంది, గిట్లా అంటాడు. ఇట్లా అని గిట్లా గిట్లా ఎప్పుడైనా గిట్లా అనుకుంటాడు, అంగి కాలు నీటుకున్నా గిట్లా అనుకుంటాడు. అనుకున్నా ఆయన ఎదురా 2 గన్మెన్లు ఉన్నారు, వచ్చారే నమస్తే పెడతలేవురా అన్నాడు. నేను వెనకనే ఉన్నా, వీడియో వర్రా అంట అన్నాను. నా సప్పుడు చేతలేడు తమ్ముడు అలా ఆట గల్ల పట్టిండి ఇట్లా ఊపిండి పుల్ల భాస్కర్ ఊపితే నేనే బాధపడ్డా. అరే తమ్ముడు ఏమంటలేడు గిట్లా అనుకున్నాడు. మళ్ళీ లోపల పోయినా తమ్మివాడికి అట్లానే దుగ్గోండి బాబుగాడు నమస్తే పెడతాను, నువ్వు నమస్తే పెడతలేవురా అని ఇటా ఊపిండి గల్లబట్టి. తమ్మి వాడిని నాశనకాలానికి అని మేము ఇద్దరం బాధపడ్డాం. వాడు నాశనకాలానికి వాడు మళ్ళీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుంటుంటాడు అంటే అట్లనే పోయాడు. వాడు ఎక్కడ పోయిండో తెలియదు, ఇప్పటి వరకు నామరూపం లేదు. ఆ 2 సంఘటనలు అదే కాదు, చిన్నప్పటికి ఆయన దోస్తాను ట్రాక్టర్ నడిపిండు, బాగా చాలా పనులు చేసిండు. నమ్మకం మాకొక్క ఏదన్నా ఉంటే ఆయన ఉన్నాడని మేము గర్వంగా ఎక్కడికి పోయినా, ఏడికి పో మా దోస్తులతో ఏడికి పో, ఏ ఊరికి పో, ఎక్కడికి పో మాకు హండా ఉన్నదని మాకు ధీమా ఉండే. ఆ ధీమాను కోల్పోయినాం. అది అన్న మస్తు బాధల్లో మేము చచ్చిపోలేదని ఇప్పటి చూస్తా అనుకుంటాను. ఏ మీటింగ్లు ఉన్నాడో ఎక్కడున్నాడో ఎదురు చూస్తాను తప్ప చచ్చిపోయినాను ఇప్పటి వరకు మాకు జీర్ణించుకోలేకపోతాను. ఉన్నాడనే అనుకుంటాను అన్న, అంతే కదా. అంటే అప్పటి నుండి కూడా అన్నలో ఒక మేనరిజం, ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్, అది నిజాయితీతో వచ్చినటువంటి కాన్ఫిడెన్స్. ఎందుకంటే సర్వీస్ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇచ్చేటువంటి వాడు ఎప్పుడు కాన్ఫిడెంట్గానే ఉంటాడు. ఆశపడేటువంటి వాడే, ఆత్మాభిమానం కోల్పోయేటువంటి వాడే అనేక మందికి సపరలు చేసే విధంగా ఒక బానిసలాగా బతుకుతుంటాడు. కానీ ఆయన అస్తిత్వంలోనే ఒక రాజసం ఉట్టి పడేదని వారి మాటల్లో కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎవరేమైనా కానీ తొందరగా రెస్పాండ్ కాకుండా తన పనితోనే, తన మాటలతోనే, తన యాక్షన్తోనే సమాధానం చెప్పాడని చెప్పి అంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఎంతో తక్కువ అంచనా వేసినటువంటి వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయినటువంటి ఉదంతాలు కూడా ఇక్కడ పెద్ద సుదర్శన్ అంటే జీవిత చరిత్రలో మనం చెప్తుంటే వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళు పెరిగినటువంటి విధానము, ఆ కాన్ఫిడెంట్ అనేది తన ఉన్నత స్థాయికి తీర్చిదిద్దింది అనుకోవచ్చు. ఇదే నాయకత్వ లక్షణాలే పెద్ద ఒక రాష్ట్ర స్థాయికి పరిచయం చేసినటువంటి వ్యక్తికి అనుకోవచ్చు. అన్న పెద్ద సుదర్శనకు మీకు ఉన్నటువంటి అనుబంధం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్స్గా మనం అందరం ఉంటాం. కానీ ఆ ఫ్రెండ్షిప్లలో ఎన్నో మెమరీస్ ఉంటాయి, ఎన్నో జ్ఞాపకాలు మన కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. కొంత మంచి అంటే మర్చిపోలేనటువంటి అనుభూతులు ఉంటాయి. మరి మీకు అన్న యాదిలో మిత్రులు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం ఇప్పటికీ మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అది మా మిత్రులకే కాదు, నల్లవెల్లి మండలానికే కాకుండా వరంగల్ జిల్లాకే తీరని నష్టం జరిగింది. ఆ నష్టం ఎవరు పూడ్చలేనిది. బాల్యం నుంచి కూడా ఒక అంకిత భావంతో, ఆత్మగౌరవంతో మెదిలేటువంటి వ్యక్తి. ఆ బాల్యం నుంచి ఉన్నటువంటి ఆ సుగుణాలే ఈనాటి వరకు కూడా వాడు నిర్వర్తించడం జరిగింది. ఏ పని చేసినా నిబద్ధతతో, నిజాయితీతో, స్వార్థం అంటే అర్థం తెలియని వ్యక్తిగా, మచ్చలేని నాయకునిగా యువజన సంఘం నుంచి ఈనాడు చట్టసభల వరకు ఎదగడం జరిగింది. ఉద్యమ కాలం లోపల యువకులను, విద్యావంతులను యూనివర్సిటీలలో తిరుగుకుంటూ తెలంగాణ ప్రాముఖ్యత గురించి వారికి తెలియజేస్తూ వారిని సమీకరించి ఉద్యమ దిశగా ప్రయాణించినటువంటి మహనీయులు. అలాంటి క్రమం లోపల వారికి ఇలాంటి పరిస్థితి రావడం, అది మేము ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. బాల్యం నాటి గుర్తులన్నీ, ఆట పాటలన్నీ నెమరు వేసుకుంటూ ఇప్పటికి కూడా మేము చాలా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాం. అన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, వారి లక్ష్యం ఏదైతే ఉందో, వారు మాతో ఉద్యమం చేసినప్పుడు ఆయన చూపినటువంటి ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుపోయి భావి తరానికి కూడా సుధన్న అంటే ఏమిటి అనేది ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసే విధంగా మేము ముందుకు సాగుదామని అనుకుంటున్నాను. అన్న ఒక విషయము, పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న తను నిజంగా మీరు చెప్తున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తుంటే బాల్యం నుండి యవ్వనంలో కూడా ఒక రాజకీయ అస్తిత్వము, అలాగే ఎక్కడ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజా సమస్యలు, స్థానిక సమస్యలు ఎజెండాగా తను స్పందించినటువంటి సందర్భాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి తను కూడా ఇక్కడ తెలంగాణ పెళ్ళి ఎప్పుడు అని చెప్పి చాలామంది అడుగుతున్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఒక లక్ష్యం ముందుంది, ఆ తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పిండు. ఆ తర్వాత నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకున్నారు. మరి అప్పటి వరకు అన్నకు ఎవరన్నా ప్రేమించడాలు కొన్ని ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అటువంటి ఆ వాతావరణం ఏమన్నా ఉండేనా, లేకపోతే ఉద్యమం ఊపిరిగా బతికిండి అన్న? బాల్యంలో
బాల్యంలో నుండి కూడా విమర్శలకు తావులేని జీవితాన్ని ఎంచుకున్నారు. అది సరైన మార్గం. ఆయన మరణించేంత వరకు కూడా ఆయనను ప్రతిపక్ష నాయకులు కూడా వ్యక్తిగతంగా నువ్వు నీ విధానం ఇది మార్చుకోకపోతే నీకు తగిన శాస్తి చెప్తామని హెచ్చరించినటువంటి నాయకుడు లేడు. అలాంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి విద్యా దశలో బాల్యంలో ఎలాగుందో యవ్వన దశలో కూడా ఇంకా మా మనసులతోని మమకారం పెంచుకోవడం తప్ప సోదరభావాన్ని పెంచుకున్నాడు తప్ప ఇలాంటి అవాంఛనీయమైనటువంటి విషయాలకు కానీ అసాంఘిక కార్యక్రమాలకు తావు చేయలేదు. ఆ ఉద్దేశం కూడా వారికి లేదు. ఆయనకు సన్నిహితంగా ఉండే వాళ్ళకు కూడా అలాంటివి బోధిస్తాడు తప్ప వేరే విషయాలు వారు చెప్పరు. తన ఆలోచనల్లో, తన మాటల్లో, తను నడిచే జీవన విధానంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాలే ఉన్నాయి. ఇప్పుడు వారు చెప్తున్నటువంటి మాటల్లో ఏ ఒక్క నాయకుడు కూడా తన ప్రవర్తన మార్చుకో అని చెప్పేటువంటి అవకాశం లేకుండా కూడా తను ఉన్నాడంటే నిజంగా అది పుట్టుకతోనే తనకున్నటువంటి లక్షణాలకు, ఒక మంచితనానికి, ఒక క్రమశిక్షణాబద్ధమైనటువంటి జీవన విధానానికి ఒక తార్కాణంగా కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇక చివరగా అన్న, మీరు ఇప్పటివరకు అన్నతోటి ఉన్నటువంటి సాన్నిధ్యం కానీ, వారితో ఉన్నటువంటి ఆ మమేకమైనటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక మెమరబుల్గా మనకు కనిపిస్తున్నాయి. అట్లాంటప్పుడు మీకు అన్నతో ఉన్నటువంటి సాన్నిధ్యం ఏంటి? నా పేరు బట్టు సాంబయ్య. నేను జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ మొట్టమొదటి మండల కన్వీనర్ను. 2009 డిసెంబరు 27, 28, 29 3 రోజుల పాటు నల్లబెల్లి బస్టాండ్లో ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చేయని విధంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడే విధంగా కార్యక్రమాలు నిర్మించడంలో పెద్దన్న మాకు చాలా ప్రముఖ పాత్ర పోషించిళ్ళు. సలహాలు సూచనలు ఇస్తూ నడిపించినటువంటి గొప్ప వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వారి యొక్క సలహాలు సూచనల మేరకు మేము కార్యక్రమాలను రూపొందించి అమలుపరచడంలో ముందు వరుసలో ఉన్నాం. వరంగల్ జిల్లాలోనే నల్లబెల్లి మండలం ప్రథమ స్థానము, ఉద్యమాల్లో ప్రథమ స్థానం సాధించింది. అదేవిధంగా ఎందుకు అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వారి యొక్క అకుంఠిత దీక్ష, దక్షత, చేయాలనేటువంటి పట్టుదల ఈరోజు ఆ స్థాయికి, రాష్ట్ర స్థాయికి, జాతీయ స్థాయికి తీసుకెళ్ళాయి. ఆ క్రమంలోనే గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. వారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. నల్లబెల్లి మండలంలో కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులు, నర్సంపేట ఉన్నటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ చూసినా కూడా మనకు కళ్ళ ముందు కదులాడుతున్నాయి. అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణాన్ని మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. వారికి మాకున్నటువంటి సాన్నిహిత్యం చాలా విలువైనది, గొప్పది. ఆ గొప్ప క్రమంలో మమ్మల్ని ముందుండి నడిపించి ఈరోజు మమ్మల్ని ఒంటరిగా చేసి ఈరోజు అన్న యొక్క ప్రాణాలు వదిలారు. వారి యొక్క మరణం ఈ యొక్క సమాజానికి తీరని లోటు. ఏదేమైనప్పటికీ కూడా వారు చేసిన మేము అనుకుంటున్నాము సజీవంగానే మా మధ్య ఉండడం చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. వారి కార్యక్రమాలు, వారు ఇచ్చినటువంటి వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికి కూడా కదలాడుతుంటాయని చెప్పేసి, అదేవిధంగా వారి ఆశయాలను కొనసాగించడంలో మా వంతు పాత్ర కూడా నల్లబెల్లి మండలం కాదు, నర్సంపేట కాన్స్టిట్యూషన్ కాదు, జిల్లా మొత్తం కూడా వ్యాపింపజేయటకు అందరి సలహాలు సూచన తీసుకొని ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పటి వరకు ఇక్కడ ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నటువంటి క్రమంలో మనం ఏమనుకున్నామంటే ఇక్కడ చిన్నప్పటి జ్ఞాపకాలు ప్లస్ ఒక క్రేజీ మూమెంట్స్, ఫ్రెండ్షిప్ అంటే ఏందో తెలుసుకుందామని చెప్పి ఏదో అనుకుంటూ మనం ఒక ఇంటర్వ్యూ ప్రారంభించాం. కానీ ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి చిన్ననాటి నుండి ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా ఏదో ఒక లక్ష్యం కోసం పనిచేయడము, ప్రతి దాంట్లో వారు ఊళ్ళో ఉన్నటువంటి సమస్యల గురించి స్పందించడము, ఇటువంటి జ్ఞాపకాలు ఎక్కువగా ఉన్నాయి తప్ప వేరే ఒక అసాంఘిక కార్యకలాపాలకు కానీ ఎక్కడా తావులేదు. తను ఉన్నటువంటి అంటే తన సీనియర్స్కు కూడా తను జూనియర్గా ఉండి కూడా పనిచేసి పెట్టినటువంటి సందర్భాలు. మరి ఈ లక్షణాలు అనేది ఒక గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, ఇక్కడ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దగ్గర నుండి, ఇక్కడ ఆ తర్వాత జిల్లా ఉమ్మడి తెలంగాణలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సివిల్ సప్లై చైర్మన్గా పనిచేస్తూ ఇక్కడ ఒక రాష్ట్ర స్థాయిలో రాజకీయాలని కూడా చక్రం తిప్పేటువంటి ఒక స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఇక్కడ రాష్ట్ర స్థాయిలోనే అంటే అది కూడా సరిపోదు, ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా కూడా మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రకాష్ రెడ్డి పేటలో జరిగినటువంటి ఒక మహాసభ అనేది కూడా 25 లక్షల మందితో ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక సభగా గుర్తింపు పొందిందంటే దాని వెనుక కూడా ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఉన్నాడు అన్నటువంటి విషయాలు కూడా మనం ఒక గ్రామ స్థాయి వ్యక్తి ఇక్కడ ప్రపంచ స్థాయి ఆలోచనలు అంటే ఇంతింతై వటుడింతై అని చెప్పి ఒక యూనివర్స్లోనే ఒక గొప్ప సభ ఏర్పాటు
ఏర్పాటు చేసినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఒక ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇక్కడ ఉన్నదని చెప్పి అంటున్నారు. మరి అట్లాంటి ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తి మేము చిన్నప్పటి నుండి చూసి ఆయనతోటి కలిసి నడిచి ముందుకు వెళ్ళాము. అతనితో నడుస్తున్నంత కాలము ఒక ఇన్స్పిరేషన్గా మాతో ఉన్నాడు కాబట్టి ఆయన ఆశయాలు కూడా తమకు విదితమే కాబట్టి ఇప్పటి వరకు అతను భౌతికంగా తమకు దూరమైనప్పటికీ కూడా మానసికంగా అందరి హృదయాల్లో ఉన్నారు. ఆయన ఆలోచనలు ఆయన లక్ష్యాలు కూడా మా మదిలో స్థిరస్థాయిగా ఉంటాయి కాబట్టి ఆయన ఆశయాలు కొనసాగించడమే ఒక మిత్రులుగా తాము ముందున్నటువంటి ఒక కర్తవ్యంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇంతటి అభిమానాన్ని పెంచుకున్నటువంటి నాయకుడు, మచ్చలేని మనిషిగా ఎక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ చిన్న చిన్న పొరపాట్లకు కూడా తావీయకుండా ఎంతోమంది పెద్దలు విమర్శించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా విమర్శలకు కూడా తావీయకుండా బతికినటువంటి జీవన విధానం అనేది ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆ స్థాయిలో నిలిపినట్టుగా వీరి మాటలో మనకు స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి మరి ఇట్లాంటి నాయకుడు ఒక్క గ్రామానికి ఒక్కడున్న ప్రపంచం అనేది రూపు మారిపోతూ ఉంటుంది. ఇట్లాంటి నాయకుడు ఊరికొక్కరున్నా మండలానికి ఒక్కరున్నా కానీ ఇక్కడ అభివృద్ధి అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు వల్ల ఒక 50 ఏండ్ల వెనుకకు వెళ్తున్నామన్న ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయన ఆత్మ ఇందరి అభిమానుల మనసుల్లో కూడా కొలువు తీరింది కాబట్టి అది ముందుకు వెళ్ళి మరింత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇన్స్పిరేషన్ తోటే మరింత ముందుకు వెళ్తామన్న ఒక ధీమా మాత్రం వారి ఫ్రెండ్స్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.